శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో కొత్తపేట సాయిబాబా ఆలయం నందు ఆలయ కమిటీ నిర్వాహకులు మాట్లాడుతూ గురు పౌర్ణమి సందర్భంగా ఈ దేవాలయంలో ప్రత్యేక పూజలు ఏర్పాటు చేసుకొని ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవంగా కార్యక్రమాలు చేశాము. వేలాది మంది భక్తులకు కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అలాగే గత 25 సంవత్సరాల నుంచి ఈ దేవాలయం నందు ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గురుస్వామి రాజాస్వామి, ట్రెజరర్ నాగభూషణ్, సెక్రటరీ రామకృష్ణ, మహిళా వాలంటీర్లు భక్తులు పాల్గొన్నారు. అడవి మార్గాన్ని వస్తున్నారన్నమాట. అలా అడవి మార్గాన్ని వస్తుంటే ఒక మామిడి చెట్టు కింద ఒక గురుపూర్ణిమ సందర్భంగా దేవాలయంలో ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు విశేషంగా ఏర్పాటు చేసుకుని ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవపేతంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా సాయి సద్గురుము ఈరోజు అనేక వేలాది మందికి అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకుంటున్నాము. అలాగే ఈ దేవాలయము దాదాపుగా గత 25 సంవత్సరాల నుంచి నిత్యం కూడా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఇక్కడ ఎంతోమంది అబాధ్యులకు దిక్కులేనటువంటి వాళ్ళకి, అలాగే ఏ విధమైనటువంటి చేయూత లేనటువంటి వాళ్ళందరికీ కూడా ఇది నిరంతరము అన్నదాన కార్యక్రమం అనేటువంటిది ఈ మన అనంతపురం జిల్లాలో ఎక్కడ కని విని ఎరగని రీతిలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉదయము మధ్యాహ్నము రాత్రి 2 పూట్ల కూడా ఇక్కడ ఇలాంటి అచేతన స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళకి, అలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ కులమత భేదాలకి అతీతంగా, వయోభేదం అతీతంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని మరి నిరంతరం కూడా అన్నదాన కార్యక్రమం కూడా సాయి కృప వల్ల నిరంతరంగా జరుగుతూ ఉంది. మరి ఇందుకు ఎంతోమంది భక్తాదులు కూడా వారి యొక్క సహృదయంతో స్పందించి ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేదానికి వారి యొక్క సహాయ సహకారాలు పూర్తిగా అందుతున్నాయి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా ఏర్పాటు చేసుకుంటున్నాము. అలాగే ఈ దేవాలయంలో విజయదశమి ఉత్సవాలు అయితేనేమి, శ్రీరామనవమి ఉత్సవం అయితేనేమి, గురు పౌర్ణమి ఉత్సవం అయితేనేమి, ఇలాగ అనేక రకాలైనటువంటి ఉత్సవాలన్నీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసుకొని అనేక మంది భక్తాదుల యొక్క కోలాహలాల మధ్య ఈ కార్యక్రమాన్ని చాలా ఆనందదాయకంగా ఏర్పాటు చేసుకుంటున్నాము. అంతేకాకుండా మా దేవాలయం తరఫున ఈరోజు వేసినటువంటి ఈ యొక్క రక్తదాన శిబిరమే కాకుండా ఎవరైనా ఆపదలో ఏ సమయంలో కూడా వారికి ఆపద ఉందంటే సాయి భక్తులైనటువంటి మేము వారికి అనేక రకాలుగా మరి రక్తదానమే కాకుండా అనేక రకాలుగా కూడా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ పేదవారికి, దరిద్రులు ఇట్లా వాళ్ళందరికీ కూడా మరి ఈ సాయి బాబా యొక్క కృపా కటాక్షం వలన ఈ కార్యక్రమాన్ని చేసేదానికి మా సాయినాథుని కృపయే మా పైన ఉంది. మేమందరం కూడా ఒక కార్యకర్తలాగా ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాము. అలాగే మేమే కాకుండా ఇక్కడ ఎంతోమంది మహిళామణులు కూడా కార్యకర్తలుగా, ఒక సేవకులుగా వారి పనులు ఎన్నున్నో కూడా వదిలేసి ఇక్కడ వచ్చేసి ఆ సేవా కార్యక్రమంలో నిరంతరం కూడా సాయి దేవాలయంలో ఎటువంటి కార్యక్రమం ఉందన్నా కూడా వాళ్ళ పనులన్నీ కూడా వదిలివేసి వాళ్ళ ఇంట్లో ఇక్కడికి వచ్చి ఈ సేవలో వాళ్ళు తలమునకలై ఈ సేవనంతా పరిపూర్ణం గావించుకొని తర్వాతే వాళ్ళు ఇంటికి వెళ్తారు. అంత సహృదయంతో స్పందించేటువంటి మా మహిళా యొక్క ఆ కార్యకర్తలందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము. వారికి సాయినాథుని యొక్క దివ్య ఆశీస్సులు ఉండాలని మరి భగవంతుడు స్వరూపుడైనటువంటి సాయినాథుని ప్రార్థిస్తూ మా మహిళా కార్యకర్తలంతా కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒకసారి కవరింగ్ చేయవలసిందిగా కోరుతున్నాం.